తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అంటే కేటీఆర్ అంటే బీఆర్ఎస్ అనేలా పరిస్థితి ఉంది. చివరకు పార్టీ అధినేత కేసీఆర్ కంటే కేటీఆర్ పేరే ఈ ఎన్నికల్లో ఎక్కువగా వినిపించింది. కేసీఆర్ కేవలం ఆశీర్వాద సభలతో ప్రచారాన్ని చూసుకున్నారు. మిగతా ఎన్నికల మేనేజ్మెంట్ అంతా కేటీఆర్ కనుసన్నలోనే జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన నుండి పోలింగ్ ముగిసే వరకు బీఆర్ఎస్లో అన్ని తానై చూసుకున్నారు కేటీఆర్. అయితే ఇలా కేటీఆర్ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని చవిచూసి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క ఓటమితో భారత రాష్ట్ర సమితి పార్టీలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎన్నికల ముందు వరకు కేటీఆర్ను ఆహా ఓహో అంటూ ఆకాశానికి ఎత్తిన వారే ఇప్పుడు ఆయన వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని అంటున్నారంట. మొత్తంగా కేటీఆర్ నాయకత్వంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో మెల్లగా వ్యతిరేకత స్వరాలు వినిపిస్తున్నాయంట. ఇది మరింత ముదిరితే పార్టీకి నష్టం చేసే అవకాశాలున్నట్లు అధినేత కేసీఆర్ ముందుగానే గ్రహించి మరో మాస్టర్ ప్లాన్ వేశారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను తనయుడు కేటీఆర్కు అప్పగించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు కేసీఆర్ కేంద్ర రాజకీయాలు, కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటారని ప్రచారం జరిగింది. మళ్లీ గెలవగానే కేటీఆర్ను సీఎం కుర్చీపై కూర్చోబెట్టి తాను కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావించారంట. కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయ్యిందంట. కేటీఆర్నే కేంద్ర రాజకీయాల్లోకి పంపించి మేనల్లుడు హరీష్ రావుతో కలిసి తెలంగాణలో బీఆర్ఎస్కు పూర్వవైభవం తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకోసమే పార్లమెంట్ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ తన తనయుడికి అప్పగించారంట. మంచి వాగ్దాటి కలిగిన కేటీఆర్ను ఎంపీని చేసి లోక్సభకు పంపించాలని, తద్వారా జాతీయ స్థాయిలోనూ అతడికి గుర్తింపు కల్పించాలని కేసీఆర్ చూస్తున్నారంట. ఇదే సమయంలో హరీష్ రావును కూడా సమర్థవంతంగా వాడుకోవాలని కేసీఆర్ ప్లాన్. టీఆర్ఎస్ ఏర్పాటు నుండి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే వరకు కేసీఆర్తో పాటే హరీష్ రావు ప్రయాణం సాగుతోంది. మేనమామ అడుగుజాడల్లో నడుస్తూ బీఆర్ఎస్ పార్టీని అనేకసార్లు సమస్యలోంచి గట్టెక్కించిన ఘనత హరీష్ రావుది. ఇలా బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్గా పేరొందిన మేనల్లుడికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ కొనసాగుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఇలా హరీష్ రావుతో కలిసి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతను కేసీఆర్ భుజాన వేసుకోవాలని చూస్తున్నారంట. తెలంగాణ ఏర్పాటుకు ముందు హరీష్ ఎలాగైతే పార్టీ కోసం పనిచేశారో అలాంటి పరిస్థితులే కల్పించాలన్నది కేసీఆర్ ఆలోచనలుగా తెలుస్తుంది. కానీ కేటీఆర్ ఉండగా అది సాధ్యం కాదు. అందువల్లే ఆయనను జాతీయ రాజకీయాల్లోకి పంపించాలని అధినేత అనుకుంటున్నారని సమాచారం. తద్వారా రాష్ట్రంలో హరీష్, దేశంలో కేటీఆర్ ఎవరికి వారు పనిచేసుకుంటారు. ఇద్దరికి సమ ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుందనేది కేసీఆర్ ఆలోచనలుగా తెలుస్తుంది. ఇలా చేస్తే ఇటు హరీష్, అటు కేటీఆర్ మద్దతుదారులు, అభిమానులను కూడా ఒక్కతాడిపై తెచ్చినట్లుగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.